ఇది ఫ్రెండ్స్ మనం చూస్తుంది ఎల్జీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్. ఇది గేర్ బాక్స్ మార్చడం అయితే జరుగుతుంది. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాటర్ కొన్న ట్యాప్ని మనం రిమూవ్ చేయాలంటే వాటర్ ట్యాప్ కట్టేసి తర్వాత పైప్ అనేది డిస్కనెక్ట్ చేయాలా. డిస్కనెక్ట్ చేసిన తర్వాత పవర్ కనెక్షన్ రిమూవ్ చేసుకోవాలా. తర్వాత పైన వాషింగ్ బ్లేడ్ అంటారు దాన్ని, అది వాషింగ్ బ్లేడ్ కూడా రిమూవ్ చేసుకోవాలి. అంటే ఆ స్క్రూ ఉంటాడు, స్క్రూ ఓపెన్ చేసుకొని ఆ టబ్ అనేది పూర్తిగా ఓపెన్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, అలా స్క్రూ డ్రైవర్తో ఓపెన్ చేసుకోవాలన్నమాట. స్క్రూతో ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, అలాగా చేస్తుంది చూడండి. కొంచెం టైట్గానే ఉంటుంది, కొంచెం బాగా అది పెట్టి తీసిన తర్వాత ఆ బ్లేడ్ అనేది తీయాలా. తీసినాక తర్వాత అనేది పవర్ బోర్డ్ అనేది కూడా రిమూవ్ చేసుకోవాలన్నమాట. పీసీబీ పవర్ బోర్డు, స్క్రూలు ఉంటాయి. ఆ స్క్రూ 2 సైడ్స్ ఉంటాయి అనమాట. మనం తీసిన డమ్మీలో 2 స్క్రూస్ ఉంటాయి అనమాట. 2 స్క్రూస్ రిమూవ్ చేసుకోవాలా. ఒక స్క్రూ తీసి 2వ స్క్రూలు కూడా తీయడం చూస్తుంటారా, అలా బయటకు వచ్చేస్తే తర్వాత పవర్ బోర్డు ఉన్న పీసీబీ కలెక్షన్ అనేది రిమూవ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కూడా స్క్రూస్ ఉంటాయి. అంటే డిస్ప్లే బ్యాక్ సైడ్ అనమాట. అవి కూడా క్యాబిన్ అనేది పూర్తిగా 2 స్క్రూస్ వేస్తాడు, అవి కూడా ఓపెన్ చేసుకోవాలా. అంటే ఇవంతా గేర్ బాక్స్ రిమూవింగ్ సిస్టమ్ అనమాట. ఇదంతా రిమూవింగ్ చేస్తే కానీ గేర్ బాక్స్ అనేది డిస్మాంట్లింగ్ చేయలేము అనమాట. తర్వాత బ్యాక్ డోర్ అనమాట. ఇది బ్యాక్ డోర్ కూడా 2 స్క్రూస్ ఇచ్చాడు, అవి కూడా రిమూవ్ చేసాము. ఆ తర్వాత డైరెక్ట్గా ఇంకా డైరెక్ట్గా తీయడానికి స్ట్రమ్ములు ఉంటాయి అనమాట. డ్రమ్ముకి మాన్యువల్గా స్ట్రమ్ములు వేస్తాడు, డ్రమ్ముకి నిలబడడానికి అనమాట. అది పవర్ అనమాట, పవర్ సర్క్యూట్. అది మొత్తం రిమూవ్ చేయడం జరుగుతుంది. స్టమ్ములు అనేది పూర్తిగా బయటికి బీకేస్తాయి అనమాట. అక్కడ స్ట్రైట్ స్టమ్ములు ఉంటే తీసిన తర్వాత టబ్ అనేది పూర్తిగా బయటికి అనేది ఓపెన్ అయిపోద్ది. అది అలాగా సపరేట్గా అలా ఓపెన్ అయిపోద్ది. తర్వాత అది గేర్ బాక్స్ సిస్టమ్. గేర్ బాక్స్ పైన ప్లేట్ ఉంటుంది, అది రిమూవ్ చేసుకున్న తర్వాత ఇది కూడా అక్కడ చక్కనట్టు ఒకటి ఇస్తాడు. ఏది టబ్ వాష్కి రిమూవ్ చేస్తే అది చక్కనట్టు, అది బ్లేడ్ అనమాట. అది రిమూవ్ చేసి తీసేస్తాం అన్నమాట. అది తీసే టైంలో చాలా ప్రాసెస్ పట్టిందనమాట. అంటే ఇవే తొందరగా రాదనమాట ఏదైనా కానీ. అంటే ఎన్నాళ్ళు వాష్ అయ్యి ఉంటుంది కదా అది టబ్ అనేది, దానివల్ల అనేది పూర్తిగా రాదనమాట. గేర్ బాక్స్ దాదాపు మనకు ఉపయోగించడానికి చాలా టైం పట్టింది, అందువల్ల ఎక్కువ టైం స్విచ్ చేయాల్సి వచ్చింది. అది తర్వాత చూపిస్తాను మీకు, ఇలా బాగా లాగేద్దాను వీడియో. తర్వాత కొత్త గేర్ బాక్స్ అనేది ఫిట్ చేయడం జరిగిందనమాట. అది డ్రమ్ము కొన్న కొత్త చక్కనట్టు అనమాట. యాజ్ ఈజ్గా మళ్ళీ మోటార్ ఉప్పు తీసి మళ్ళీ గేర్ బాక్స్ యాజ్ ఈజ్గా ఎక్కించడం జరిగిందనమాట. అయిపోయింది గేర్ బాక్స్ సిస్టము. తర్వాత బిగించి స్టమ్లు ఎక్కించేసి పవర్ సప్లై చేసి చూసాము. వాషింగ్ అయితే బాగా అవుతుంది. డ్రైలో పెట్టానమాట. స్పిన్ మోడ్, అది స్పిన్ అయితే బాగానే అవుతుంది, అంతా బాగా వర్క్